నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర గీతం జై జై హే తెలంగాణ రచయిత, ప్రజాకవి, ప్రకృతి కవిగా సుప్రసిద్ధులైన డాక్టర్ అందెశ్రీ ఇక లేరు అన్న వార్త యావత్ రాష్ట్ర ప్రజలను దుఃఖ సాగరంలో ముంచింది. గత 4 రోజులుగా అస్వస్థతకు గురైన అందెశ్రీ సోమవారం తెల్లవారుజామున ఇంట్లో కుప్పకూలిపోవటంతో ఆఖరి మజిలీ ముగిసింది. రచయిత, ప్రజాకవి, ప్రకృతి కవిగా సుప్రసిద్ధులైన డాక్టర్ అందెశ్రీ గత 4 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. అయితే సోమవారం నాడు తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురై సికింద్రాబాద్లోని లాలాపేట్లోని ఇంట్లో స్పృహ తప్పి కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. డాక్టర్ అందెశ్రీ వరంగల్ జిల్లా జనగాం వద్ద గల రేవర్తి మద్దూరు మండలం అనే గ్రామంలో జన్మించారు. ఈయన అసలు పేరు అందే ఎల్లయ్య. ఈయన ఒక అనాథగా పెరిగారు. ఏ విధమైన చదువు చదవలేదు. కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు. గొర్రెల కాపరిగా జీవన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన భవన నిర్మాణ కార్మికుడిగా కూడా పనిచేసి కుటుంబ బాధ్యతలను నిర్వర్తించారు. పాఠశాల చదువు లేకుండానే మేటి రచయితగా రాణించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. మాయమైపోతున్నాడమ్మ పాటతో ప్రజల్లో విశేషమైన పేరును సంపాదించుకున్నారు. ఆశువు కవిత్వం చెప్పడంలో అందెశ్రీ ఆయనకు ఆయనే సాటి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన సినీ రంగానికి సేవలందించారు. వనప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలం అమ్రాద్ గ్రామంలో భవన నిర్మాణ కార్మికుడిగా తాపి పట్టిన అందెశ్రీ ఆలూరు, మచ్చర్ల గ్రామాలలో కూడా పనిచేసి కుటుంబ బాధ్యతలను నిర్వర్తించారు. తాపి మేస్త్రిగా పనిచేస్తున్న సమయంలో అందెశ్రీ భక్తి పాటలు సైతం వినసొంపుగా పాడేవాడట. ఈ క్రమంలో అమ్రాద్ గ్రామంలో ఉన్న శృంగేరి మఠానికి సంబంధించిన స్వామి శంకర మహారాజ్ ఇతను పాడుతుండగా విని తనను చేరతీశారని అందెశ్రీ తరచూ చెబుతుండేవారట. పాఠశాల చదువు లేకుండానే మేటి రచయితగా రాణించారు. మాయమైపోతున్నాడమ్మ పాటతో ప్రజల్లో విశేషమైన పేరును సంపాదించుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందుకు గాను 2025 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా
కోటి నగదు పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈయన పాటలు ప్రసిద్ధం. నారాయణమూర్తి ద్వారా వచ్చిన విప్లవాత్మక సినిమాల విజయం వెనుక ఈ పాటలున్నాయి. తెలంగాణ ప్రకృతి లాంటి అంశాలపై ఈయన గేరచన కూడా చేశారు. ఈయన అసువు కవిత్వం చెప్పడంలో దిట్ట. 2006లో గంగా సినిమాకు గాను నంది పురస్కారాన్ని అందుకున్నారు. ఈయన తెలంగాణ మాతృ గీతం రచించారు. బతుకమ్మ సినిమా కోసం ఈయన సంభాషణలు కూడా రాశారు. పోతనది పురిటిగడ్డ, రుద్రమది వీరగడ్డ, గండర గండడు కొమరం భీముడే, నీ బిడ్డ కాకతీయ కళాప్రభల కాంతి రేఖ రామప్ప, గోలుకొండ నవాబుల గొప్ప వెలిగే చార్మినార్ వంటి పద్యాలతో తెలంగాణ మట్టి వాసనను సాహిత్యంలో నిలబెట్టిన కవిగా అందశ్రీ గుర్తింపు పొందారు. ఆయనకు 3 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. తన అమ్ముల పొదిలోని 2 అస్త్రాలు అయిన 2 న్యాయమూర్తులు బదిలీ కావటం బాధాకరమని జిల్లా జడ్జ్ భరతలక్ష్మి అన్నారు. బదిలీ మూలంగా న్యాయ వివాదాలను తగ్గించే పని కొంచెం ఆలస్యమవుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా జ్యుడిషియరీ నుండి బదిలీ అయిన న్యాయమూర్తులు ఆశాలత, ఉదయ్ భాస్కర్ రావులకు నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఘనంగా వీడ్కోలు పలికింది. జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశపు హాల్లో ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భరతలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ తన అమ్ముల పొదిలోని 2 అస్త్రాలు అయిన 2 న్యాయమూర్తులు బదిలీ కావటం బాధాకరమేనని అన్నారు. బదిలీ మూలంగా న్యాయ వివాదాలను తగ్గించే పని కొంచెం ఆలస్యమవుతోందని ఆమె ఆవేదనను వ్యక్తం చేశారు. కుటుంబ కోర్టు న్యాయమూర్తి ఆశాలత న్యాయవాదుల కక్షిదారుల మన్ననలు అందుకోవటం గొప్ప విషయమేనని పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శిగా ఉదయ్ భాస్కర్ రావు న్యాయ సేవలను విస్తృతపరచడంలో చాలా కృషి చేశారని తెలిపారు. సంస్థ అన్ని రంగాల్లోని ప్రజల సమస్యలకు పరిష్కారాలను వెతికి చట్టబద్ధత కల్పించిందని తెలిపారు. చట్టానికి అనుగుణంగా పౌర సమాజం నడుచుకునే విధంగా న్యాయ విజ్ఞానాన్ని కలిగించిందని ఆమె తెలిపారు. న్యాయ సేవా సంస్థ చైర్పర్సన్గా ఉన్న తనకు కుడిభుజంగా నిలిచి సంస్థ కార్యదర్శిగా బాధ్యతల బరువు మోసిన జడ్జ్ ఉదయ్ బదిలీ లోటుగానే కనబడుతోందని ఆమె వివరించారు. న్యాయవాదుల ఆశీస్సులతో సహకారంతో న్యాయమూర్తులు తమ విధులను సాఫీగా నిర్వహించుకుంటున్నారని, అంతిమంగా న్యాయమూర్తులకు న్యాయ సేవలు అందించడంలో అందరి సమిష్టి కృషి ఉందని జిల్లా జడ్జ్ భరతలక్ష్మి అన్నారు. I never called her a bit of, aggressive. ఎక్కడ కూడా ఒక చిన్న అగ్రెసివ్ మూమెంట్ కూడా నేను ఐ నెవర్ అబ్జర్వ్. సో షీఈస్ వెరీ ఆఫ్ ఫర్ ఫ్యామిలీ కోర్ట్. అందువల్ల షీ వాజ్ సక్సెస్ఫుల్లీ రన్ ది ఫ్యామిలీ కోర్ట్ అండ్ ద క్లయింట్స్ హూ ఎవర్ అపియర్డ్ బిఫోర్ హర్ ఆర్ వెరీ లక్కీ. So, her services are closed in Nizamabad from today onwards. We hope the next officer will substitute in all aspects her position. Next, Uday Bhaskar garu. బదిలీపై వెళుతున్న ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి ఆశాలత న్యాయ సేవా సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వహించి పదోన్నతిపై అదనపు జిల్లా జడ్జిగా బదిలీ అయిన ఉదయ్ భాస్కర్ రావులు మాట్లాడుతూ న్యాయమూర్తులుగా విధుల నిర్వహణలో న్యాయవాదుల తోడ్పాటుతో న్యాయ వివాదాలను త్వరగా పరిష్కరించగలిగామని వారు తెలిపారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయారెడ్డి, ప్రధాన కార్యదర్శి మాణిక్రాజు, ఉపాధ్యక్షుడు సురేష్, తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు మంథని రాజేందర్ రెడ్డి బదిలీపై వెళుతున్న జడ్జిలు ఆశాలత, ఉదయ్ భాస్కర్ రావులకు మెమోంటో శాలువాతో సత్కరించి వీడ్కోలు పలికారు. ఎందుకంటే దాదాపు నేను ఎక్కడైతే క్యాంప్స్ కండక్ట్ చేశానో అడ్వకేట్ ఒక సహకారం చాలా బాగున్నది. దాదాపు 45 మెంబర్స్ అడ్వకేట్స్ అన్ని క్యాంప్లో కౌంట్ చేస్తే 45 మెంబర్స్ క్యాంప్స్లో పాల్గొన్నారు. ఐ వెరీ మచ్ థ్యాంక్ఫుల్. ఏ టైం అంటే ఆ టైం వచ్చేవారు. అండ్ ఆల్సో ఐ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఫర్ సాయిరెడ్డి గారు. సార్ అన్నట్టుగా బాస రాజేశ్వర గారిని పరిచయం చేయడం వల్ల సార్ కొద్దిగా సోషల్ రిలేషన్షిప్ ఉండడం వల్ల సో నేను అనుకున్న ఏదైతే బీటీసీ అన్న ఇష్యూ మీద చేసినప్పుడు చాలా సహకారం అందించారు బాస రాజేశ్వర గారు.
అండ్ దెన్ లీగల్ రిపోర్టర్స్ కూడా మేము చేసిన అన్ని కార్యక్రమాలను వాళ్ళు పబ్లిసైజ్ చేశారు. వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 94 ఫిర్యాదులు అందాయి. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 94 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, జిల్లా పరిషత్ సిఇఓ సాయాగౌడ్, నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ రవీంద్ర సాగర్, హౌసింగ్ పీడీ పవన్ కుమార్, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకువెళ్లే ప్రక్రియలో తన పాట అయిన జే జే హే తెలంగాణ గేయ రచయిత అందశ్రీ కన్ను మూయడంతో తెలంగాణ ప్రజలంతా మూగపోయారు. భౌతికంగా అందశ్రీని కోల్పోయినప్పటికీ ఆయన రాసిన పాట చిరస్మరణీయంగా ఉంటుందని బార్ అసోసియేషన్ అధ్యక్షులు మామిళ్ల సాయిరెడ్డి, బార్ కౌన్సిల్ సభ్యులు రాజేందర్ రెడ్డి తెలిపారు. నగరంలోని జిల్లా కోర్టులో గల బార్ అసోసియేషన్ కార్యాలయంలో సోమవారం నాడు అకాల మరణం చెందిన ప్రముఖ గేయ రచయిత, గాయకుడు అందశ్రీ మృతి చెందడంతో తెలంగాణ ప్రజల గొంతులు మూగబోయాయి. ఈ నెల 10న అకాల మరణం చెందిన అందశ్రీ చిత్రపటానికి బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులతో పాటు బార్ కౌన్సిల్ సభ్యులు రాజేందర్ రెడ్డితో పాటు న్యాయవాదులు శ్రద్ధాంజలి ఘటించారు. అందశ్రీ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బార్ కౌన్సిల్ సభ్యులు రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని నడపడానికి తాను రాసిన జే జే హే తెలంగాణ అనే పాటను అందశ్రీ రాయటం ఎప్పటికీ మర్చిపోలేదని ఆయన అన్నారు. అందశ్రీ పాట రాయటంతో పాటు ఆ పాటను పాడి తెలంగాణ ప్రజలను ఐక్యం చేశారని ఆయన కొనియాడారు. ఆయన మృతి తీరని లోటని అన్నారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయిరెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా అమ్రాద్ గ్రామంలో కూలీ పని చేసుకుని ఎలాంటి విద్యాభ్యాసం లేని వ్యక్తి జే జే హే తెలంగాణ అనే పాట రాసి తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయాడని కొనియాడారు. అందశ్రీ భౌతికంగా లేనప్పటికీ ఆయన రాసిన ఈ పాటను కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గేయంగా అధికారికంగా ప్రకటించడంతో నిత్యం ఆయన గేయం పాడుతూ చిరస్మరణీయంగా నిలిచాడని ఆయన తెలిపారు. ఆయన మృతి తీరని లోటని అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి మాణిక్రావు, ఉపాధ్యక్షుడు సురేష్, తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు రాజేందర్ రెడ్డితో పాటు బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. జన్మించినా కానీ మా నిజామాబాద్ జిల్లాకు ఎడతెరిపి లేని సంబంధం అనేది ఉంది. అక్కడ జన్మించి మన నిజామాబాద్ పక్క గ్రామమైన అమ్రాద్ గ్రామంలో అతను మేస్త్రిగా పనిచేసేవాడు. అక్కడ పనిచేస్తున్నప్పుడే అతను బాసర్ వెళ్ళగానే అక్కడ సరస్వతి యొక్క ప్రత్యక్షమైన అతనికి జ్ఞానం కల్పించడం వల్లే ఒక కవిగా మారని జరగడంతో మన నిజామాబాద్ జిల్లాని ఎప్పుడు కూడా మరవలేకపోయేవాడు. ప్రతి సంవత్సరం కూడా నిజామాబాద్ వస్తూ బాసర్ వెళ్ళినప్పుడు నిజామాబాద్లో కూడా అనేక మంది కలిసి ఆయన యొక్క జ్ఞాపకాలని తెలిపేవాడు. ఆ విధంగా అతను ఒక కవిగా ఇది చేస్తూ మన యొక్క తెలంగాణ ఉద్యమంలో ఉర్రెత్తికించే విధంగా అనేక పాటలు నడిచి తెలంగాణ ధూమ్ధాంలో అందరినీ కూడా ఉత్తేజపరిచిన వ్యక్తి. అతని మరణం అనేది మన తెలంగాణ ప్రజలకు తీరని లోటని తెలియజేస్తూ ఆయన యొక్క ఆత్మకు స్థైర్యాన్ని ఇవ్వాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని కోరుతూ ఈ యొక్క అవకాశం. They allege innumerable things and we represent them, and sometimes we even raise our voice, not in a bad intent but in the heat of the argument. But madam was very patient and she always realized the importance of a parent's love, both the parents' love for a child, really in guardian on one side. She was very liberal in giving visitation rights to either of the parties. Madam, once again, one thing is, when we lose such judges who have got such friendly, amiable nature, we are apprehensive, all the advocates are apprehensive of how the new
ఇంక్రిమెంట్ చేసి జిల్లా స్థాయి సీనియర్స్ మహిళలు పురుషుల వాలీబాల్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ముందుగా ప్రముఖ కవి అందశ్రీ మృతిపై ఎమ్మెల్యే పోచారం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాన్సువాడ పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో సోమవారం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల వాలీబాల్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సీనియర్స్ మహిళలు పురుషుల 2025 వాలీబాల్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ టోర్నమెంటులో ఉమ్మడి జిల్లాల నుండి మొత్తం 32 జట్లు పాల్గొంటున్నాయి. ముందుగా కవి అందశ్రీ మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రముఖ కవి అందశ్రీ అకాల మరణం తెలంగాణకు తీరని లోటని అన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని అన్నారు. మహిళా క్రీడాకారిణి ప్రియాంక గ్రామీణ స్థాయి నుండి జాతీయ స్థాయిలో 14 సార్లు పోటీలో పాల్గొన్న ఘనత ఈ క్రీడా ప్రాంగణానికి ఉందని గుర్తు చేశారు. క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయని అన్నారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని చాటుతూ పోటీ పడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ టౌన్ సిఐ శ్రీధర్తో పాటు ఎంఈఓ నాగేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, మాజీ ఎంపీపీ ఎజాస్, మున్సిపల్ వార్డు సభ్యులు హకీం, నాయకులు పాల్గొన్నారు. ఉభయ జిల్లాల ఉమెన్ మెన్ వాలీబాల్ టోర్నమెంట్కు చాలా చక్కగా ఆడండి. ఈ క్రీడల్లో గెలుపు ఓటములు సమానమే. ఎందుకంటే గెలుపు ఓటములు గెలుపునైనా అంతే మనసుతో స్వీకరించాలి, ఓటమినైనా అంతే మనసుతో స్వీకరించాలి. అలాంటి యొక్క క్రీడా స్ఫూర్తితో ఈ క్రీడలు జరుపుకోవాలి. ఇంత మల్లేష్ గౌడ్ గారు అన్నట్టుగా ఈ క్రీడా ప్రాంగణం మా ఆడబిడ్డలు, ప్రాంత ఆడబిడ్డలు ఇదే క్రీడా ప్రాంగణంలో ప్రాక్టీస్ చేసి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కూడా ఎదిగి మెడల్ తెచ్చుకున్నారు. అంటే బాన్సువాడ క్రీడా ప్రాంగణంలో గ్రామ స్థాయిలో పల్లెటూరులో పుట్టినటువంటి ఆడబిడ్డ పోటీలో పాల్గొన్నారంటే అది మనకందరికీ గర్వకారణం. వారికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు కూడా వాలీబాల్ టోర్నమెంట్ బ్రహ్మాండంగా ఇంత పెద్ద ఎత్తున కలర్ఫుల్గా ఉంది. నాకేమో హైదరాబాద్లో కొంత ఎమర్జెన్సీ పని వర్క్ ఉంది, నేను ఇక్కడ ప్రారంభించి వెళ్లాల్సిన అవసరం ఉంది. లింగాపూర్ శివారులో పునర్నిర్మించిన ఆడికేశ్ లింగమయ్య ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త ముమ్ముళ్లనేని రాజశేఖర్ 3,50,00,000 రూపాయలతో నూతన ఆలయాన్ని నిర్మించి సొంత ఊరుపై మమకారం చాటుకున్నారు. కోటగిరి మండలం లింగాపూర్ గ్రామ శివారులో పునర్నిర్మించిన ఆడికేశ్ లింగమయ్య ఆలయ ప్రతిష్టాపన మహోత్సవాన్ని 3 రోజుల పాటు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య వైభవోపేతంగా కొనసాగింది. హైదరాబాద్ పట్టణంలో స్థిరపడ్డ ప్రముఖ వ్యాపారవేత్త ముమ్మలనేని రాజశేఖర్ పుట్టిన గ్రామంలో చిరస్థాయిగా పేరుండేలా భక్తుల సౌకర్యార్థం ఆడికేశ్ లింగమయ్య దేవాలయం నిర్మించారు. వేద పండితులతో గణపతి పూజ, కలశ పూజ, నవగ్రహ హోమం, రుద్రహోమం, 108 కలశాలతో అభిషేకం, పంచామృతాభిషేకం, విగ్రహమూర్తులకు ధాన్య దివాసం, ఫల దివాసం, జల దివాసం, పుష్ప దివాసం నిర్వహించారు. ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మారుమ్రోగింది. మఠాధిపతులతో, సాధు సంతు సత్పురుషులతో 3 రోజుల పాటు ప్రవచనాలు నిర్వహించారు. సోమవారం విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, ధ్వజాస్తంభం, శిఖర స్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. వ్యవసాయ సలహాదారు స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పోచారం శ్రీనివాసరెడ్డికి ముమ్మలనేని రాజశేఖర్, వీణా దంపతులు ఘనంగా సన్మానించారు. ఆలయ నిర్మాణం తన సొంత ఖర్చులతో చేపట్టిన ముమ్మలనేని రాజశేఖర్ దంపతులను పోచారం శ్రీనివాసరెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ వీణా రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి దేగాం హనుమంతు, ఉపాధ్యక్షులు సరోజా చలపతిరావు, పండిత్రావు పటేల్, కోశాధికారి హనుమంతరావు పటేల్, సభ్యులు సాయి కుమార్ గౌడ్, వాసుబాబు, సుధీర్ బాబు, గోపు సాయిలు, బాలాజీ పటేల్, రమణారెడ్డి, గంగు పటేల్, లింగప్ప పటేల్ తదితరులు పాల్గొన్నారు.
స్వామి టెంపుల్ మొదలుపెట్టి దాదాపు 3 సంవత్సరాలు కావస్తుంది. 3 సంవత్సరాల నుంచి అందరూ ఎవరైతే శిల్పులు కానీ దాన్ని పనిచేసే పని వాళ్ళు కానివ్వండి, పెయింటర్స్ కానివ్వండి, మా చుట్టుపక్కల మా కమిటీ మెంబర్స్ కానివ్వండి, అలాగే మీ రిపోర్టర్స్ కానివ్వండి, చుట్టుపక్కల గ్రామస్తులు కానివ్వండి, అందరూ సహాయ సహకారాల వల్ల ఈ టెంపుల్ని అందరి ఆశీర్వాదంతో చాలా గొప్పగా నిర్మించుకున్నాం. మరిన్ని అప్డేట్స్ షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. చూస్తూనే ఉండండి. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. రెంజల్లో శ్రీ ముత్యాలమ్మ ఆలయ 5వ వార్షికోత్సవ వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. డప్పు చప్పుళ్ల మధ్య బోనాలు ఊరేగించి అమ్మవారికి సమర్పించారు. రెంజల్ మండల కేంద్రంలోని ముత్యాలమ్మ ఆలయం 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామంలోని పోచమ్మ ఆలయం నుండి ముత్యాలమ్మ ఆలయం వరకు ఆదివారం బోనాలను ఊరేగించారు. గత 5 రోజులుగా అమ్మవారి వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. యజ్ఞం, హోమాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 5 రోజులుగా అమ్మవారి ఆలయ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించామని అన్నారు. వందల సంవత్సరాల క్రితం నుంచే ఉన్న ముత్యాలమ్మ వారి ఆలయం శిథిలావస్థకు చేరటంతో 5 సంవత్సరాల క్రితం నూతన ఆలయం నిర్మించినట్లు తెలిపారు. అప్పటి నుండి ప్రతి ఏటా అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ పండుగ వాతావరణంలో వేడుకలు జరుపుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ముత్యాలమ్మ ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు పోతురాజు, మదన్ రవి, ప్రభాకర్, గంగాధర్, స్థాయిలు, గ్రామస్తులందరూ పాల్గొన్నారు. శ్రీ ముత్యాలమ్మ తల్లి 5వ వార్షికోత్సవాన్ని ఈరోజు మేము ఘనంగా నిర్వహించుకున్నాం. గత 5 సంవత్సరాల కింద మందిరము శిథిలావస్థకు గురై అసలు మందిరము లేనటువంటి పరిస్థితిలో నుంచి గత 5 సంవత్సరాల కింద గ్రామ ప్రజలందరి సహకారంతో మంచి ఒక భవ్యమైనటువంటి మందిరాన్ని నిర్మించుకొని 5 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము ఈ రోజు నాడు మేము వార్షికోత్సవం నిర్వహిస్తూ గత 5 సంవత్సరాల నుంచి భవ్యమైనటువంటి మేము ఈ వార్షికోత్సవం నిర్వహిస్తున్నాం. ఈరోజు 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్ద వార్షికోత్సవాన్ని, మంచి ఉత్సవాన్ని నిర్వహించుకుని గ్రామ ప్రజల సహకారంతో అందరం కూడా ఆ అమ్మ యొక్క ఆశీర్వాదం మా గ్రామం పైన 5 సంవత్సరాలుగా ఆ అమ్మ యొక్క ఆశీర్వాదం మాకు కనిపిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేకంగా కొనసాగించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. గతంలో జారీ చేసిన జీవో నెంబర్ 3, 4ను తక్షణమే అమలు చేసి వికలాంగుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా, శిశు, వికలాంగుల సంక్షేమ శాఖల్లో జిల్లాలో అందుబాటులో ఉన్న ఉద్యోగులను సర్దుబాటు చేసి
వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలని 2022 డిసెంబర్ 2న జీవో నెంబర్ 34ను జారీ చేసింది. ప్రభుత్వం జీవో ఇచ్చి 3 సంవత్సరాలు గడుస్తున్నా అమలు కావటం లేదు. వికలాంగుల సంక్షేమ శాఖ నిర్వహణ కోసం అసిస్టెంట్ డైరెక్టర్ను జిల్లా స్థాయిలో తిరిగి నియమించాలని ప్రభుత్వం జీవో విడుదల చేసింది. గతంలో మహిళా శిశు సంక్షేమ శాఖలో విలీనం చేసిన వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలని గతంలో విడుదల చేసిన ఉత్తర్వులను సైతం ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ జీవో నెంబర్ 3, 4 అమలు కాకపోవటం వలన వికలాంగుల సంక్షేమానికి చర్యలు తీసుకోవడంలో తీవ్రమైన జాప్యం జరుగుతోందని ఆయన అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 3, 4ను అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గంగాధర్, షేక్ నజీర్, జిల్లా సహాయ కార్యదర్శి సాయమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అమలు జరుపుతున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లల్లో వికలాంగులకు రిజర్వేషన్లను అమలు జరుపుతామని హామీ ఇచ్చారు. దాన్ని పట్టించుకోవట్లేదు. ఈరోజు ఉపాధి అవకాశాలని కల్పించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. రెండో వైపు ఈరోజు పెరుగుతున్న ధరల మూలంగా వికలాంగుల జీవనం ఈరోజు గగనంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వికలాంగులకు పెన్షన్ పెంచడంతో పాటు వాళ్ళ సమస్యల్ని పరిష్కరించాలని ఈ ధర్నాలకి పిలుపునివ్వటం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వికలాంగుల సమస్యలను పరిష్కరించాలా. అట్లాగే శిశు సంక్షేమ శాఖలో విలీనం చేసినటువంటి వికలాంగుల సంక్షేమ శాఖను వేరు చేయాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. హరిహర క్షేత్ర పంచదశ 15వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో హోమం, అభిషేకాలు చేశారు. భీమ్గల్ మండలం గోన్గుప్పుల గ్రామంలో హరిహర క్షేత్ర 15వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలలో భాగంగా సుప్రభాత సేవా కంకణ ధరణ, సామూహిక హోమం, శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి శివపార్వతుల అభిషేకములు నిర్వహించారు. అందులో భాగంగా భీమ్గల్ సిఐ పొన్నం సత్యనారాయణ గౌడ్, కమర్పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ హరిహరులను దర్శించుకున్నారు. ఆలయ కమిటీ, గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అధికారులను సన్మానించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పూజ అభిషేక క్రియాదిషు సంపూర్ణదామ్యాది సద్యో వందే ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. ప్రముఖ కవి జై జై హే తెలంగాణ ఫేమ్ అందశ్రీ మృతితో నిజామాబాద్ నగరంలో కవులు, కళాకారులు, పెన్షనర్స్, ఉద్యోగులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తను రాసిన జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతం మరియు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అనే పాటలను ప్రజానాట్య మండలి జిల్లా సెక్రటరీ సిర్పలింగయ్య ఆలపించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సాయిబాబా, కె రామ్మోహన్ రావు, ఈవీఎల్, కవి చంద్రశేఖర్ మరియు రాధాకిషన్, బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు కూడా పాల్గొని అందశ్రీకి నివాళులు అర్పించారు. కార్తీక మాసం సందర్భంగా బోథాన్, బెల్లాల్ తరపా రైతుల ఆధ్వర్యంలో సోమవారం భక్తి శ్రద్ధలతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. బోధన్ పట్టణంలోని పసుపు వాగు సమీపంలో శ్రీ పాపనాగమ్మ దేవతకు బోనాలు సమర్పించిన అనంతరం కమాన్ వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో రైతులు ఈ కార్యక్రమాన్ని సంప్రదాయంగా నిర్వహిస్తుండగా ఈ ఏడాదికి అదే ఉత్సాహంతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు, భక్తులు పాల్గొన్నారు. ముప్కాల్ మండల కేంద్రంలోని నల్లూరు గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీఎం హిమవాల మాట్లాడుతూ క్వింటాల్కు గ్రేడ్ ఏ రకానికి 2,389 రూపాయలు, కామన్ రకానికి 2,369 రూపాయల మద్దతు ధరతో పాటు సన్నాళ్లకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తున్నట్లు తెలిపారు.
కనీస మద్దతు ధర ఖచ్చితంగా పొందాలంటే ధాన్యాన్ని బాగా ఆరబెట్టి చెత్త, తాలు, మట్టి పేలాలు, రాళ్లు లేకుండా శుభ్రపరచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగాధర్, శెట్టి రమణ, బరకం గంగాధర్, శ్రీనివాస్, ఫణీందర్, పంచాయతీ సెక్రటరీ విఘ్నేష్, సిసి విక్రమ్ రెడ్డి, వైడీసీ సభ్యులు, మహిళా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ ఏరియా నుండి కమ్మర్పల్లి వైపు సోమవారం అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు రెవెన్యూ సిబ్బందికి సమాచారం అందింది. ఈ మేరకు హసకొత్తూరు గ్రామంలో కంటపడిన ట్రాక్టర్లను పట్టుకునేందుకు వెంబడించారు. ఈ క్రమంలో ట్రాక్టర్ డ్రైవర్ అతివేగంగా ప్రయాణించడంతో కమ్మర్పల్లి గ్రామ చివరిలో క్రాసింగ్ వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. సంఘటనా స్థలానికి ఆర్ఎస్ శరత్ పోలీస్ సిబ్బంది వచ్చే ట్రాక్టర్ను పోలీస్ స్టేషన్కు తరలించారు. లయన్స్ క్లబ్ భీమ్గల్ వేముగళ్లు అధ్యక్షుడు పురందర్ పడాల ఆధ్వర్యంలో లీగల్ ఎయిడ్ కౌన్సిల్ మెంబర్స్ అయిన చరణ్, గణేష్, మోహన్, పాల్లను సన్మానించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు పడాల పురందర్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన లయన్స్ క్లబ్ భీమ్గల్ వేముగళ్లు ఆధ్వర్యంలో న్యాయవాదులను ఏర్పాటు చేసుకోలేని వారికి ప్రభుత్వం తరపున న్యాయవాదులను నియమించనున్నట్లు తెలిపారు. డబ్బులు లేనివారు, నిరుపేదలు వారిని సంప్రదించి వారి తరపున ఉచితంగా వాదించడానికి అవకాశం ఉందని చెప్పారు. ఈ అవకాశాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకుని న్యాయ సహాయం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి చైతన్య, జాయింట్ సెక్రటరీ జితేందర్, డాక్టర్ శ్రీకాంత్ రామావత్, భూక్యా లింబాద్రి తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.